హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. రైతులకు ఎకరానికి 35,000 చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్. అప్లై చేసుకోవడానికి కొన్ని రోజులే. అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారి మన వీడియో చూస్తేనైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. రైతులకు అదిరే తీపి కబురు తీసుకొచ్చింది. దీనివల్ల అన్నదాతలకు ఊరట లభిస్తుందని అనుకోవచ్చు. ఇంతకీ ప్రభుత్వం ఎలాంటి ప్రయోజనం కల్పించింది, ఎవరికి లాభం చేరుతుంది వంటి పలు అంశాలను మనం ఒకసారి తెలుసుకుందాం. చిత్తూరు జిల్లా మామిడి రైతన్నలకు గుడ్ న్యూస్ చెప్పింది. విద్యాశాఖ సంవత్సరం కాలం వాటిల్లే లక్షల మేర నష్టపోవాల్సి రావచ్చు. అందుకే తెదేపా ప్రభుత్వం మామిడి రైతన్నల దృష్టి పెట్టింది. పంట బీమా పథకాన్ని వర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైతులకు ఎకరానికి మామిడి పంటకు బీమా పథకాలు చెల్లించాలి. పంట నష్టపోయిన జరిగితే రైతులకు ఎకరానికి 35,000 వంతుగా బీమా కంపెనీలు పరిహారం చెల్లిస్తాయి. రైతులకు ఎన్ని ఎకరాలు ఉన్నా బీమాను చేసుకుంటూ మంచిది. రైతులకు ఈ నెల 15వ తేదీలోపు మామిడి పంటకు బీమా ప్రీమియంను చెల్లించాల్సి ఉంటుందన్నారు. రైతుల బ్యాంక్ ద్వారా లేదా కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా, బీమా కంపెనీ ద్వారా లేదా ఇన్సూరెన్స్ ఏజెంట్ ద్వారా బీమా ప్రీమియం చెల్లించుకోవచ్చు. బీమా చేసిన తర్వాత డిసెంబర్ 15 నుంచి ఫిబ్రవరి 25 వరకు అధిక వర్షపాతం సంభవించే ఈ పథకం వర్తిస్తుందన్నారు. అలాగే చీడపీడలు, వాతావరణం, ముసురు, తేమ వర్తిస్తున్నది. జనవరి 1 నుంచి మార్చి 15 తేదీలోపు ఉష్ణోగ్రతలు భారీగా ఉండడం వల్ల పంట దెబ్బతినే బీమా వర్తిస్తుందని, మార్చి 1 తారీఖు నుంచి మే 31వ తారీఖు వరకు అధిక గాలి కారణంగా పంట దెబ్బతిన్న నష్టపరిహారానికి అర్హులే అని తెలపడం జరిగింది. డిసెంబర్ 15 తారీఖు నుంచి మార్చి నెలాఖరు వరకు గాలిలో తేమ శాతం, వాతావరణం అధిక గాలి వేగం సంభవించిన పరిగణనలు మండలం స్థాయిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ వాతావరణ పరికరాలను సహాయంతో లెక్కించి ఈ పథకంలో ముందుగా నిర్దేశించిన పరిణామాలతో సరిపోవచ్చు. వచ్చిన తేడా ఆధారంగా నష్టపరిహారం చెల్లించుతారు. ఈ విషయంపై జిల్లా ఉన్యాస అధికారులను మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలోని 150,000 ఎకరాల్లో మామిడి తోట ఉన్నాయని తెలిపారు. ఈ తోటలో నుంచి ప్రతి సంవత్సరం 6,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని, ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా మామిడి పంట నష్టం కలుగుతుందని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా పంటల బీమా పథకంపై రైతులకు అవగాహన కలిగిస్తూ రైతులకు ఎకరానికి 1,750 రూపాయలు బీమా చెల్లిస్తే, పంట నష్టం జరిగితే ఎకరానికి 35,000 రూపాయల వంతు బీమా కంపెనీ చెల్లిస్తాయని వివరించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నెలాఖరు లోపు మామిడి పంటలకు బీమా చేసుకోవాల్సిందని కోరగా, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.